చెప్తా. I want to welcome each one of you, my brothers and sisters, for our weekly Bible study. This is the 12th Sabbath School lesson study. But now we are doing in one of the South Indian languages. This is a Telugu language. We will do English one a little later. So I will switch over to Telugu language now. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభునామంపేట మన యొక్క వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 12వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనము మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాం. ఆయన యొక్క అపారమైన ప్రేమను బట్టి మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని ఆయన కృప వీడిపోకుండా మనకు కాచి కాపాడుతూ, మన అవసరాలు తీరుస్తూ, మనకు భద్రత అనుగ్రహిస్తున్నారు. ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో, ఈ వారపు వాక్య ధ్యానంలో మనం కొనసాగుదాం. ఆ వాక్యాలు మనం నేర్చుకుందాం. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా కొన్ని ప్రాంతాల్లో మనకి ఆలయాలు తెరిచారు. ఆలయాలకు వెళ్ళి ఆరాధించే ధన్యత కలుగుతుంది చాలా చోట్ల. ఇంకా కొన్ని చోట్ల, ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ఇంకా అటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే ప్రధాన నగరాల్లో చాలా తీవ్రంగా ఉంది ఈ యొక్క వ్యాధి. కనుక ఇంకా ఆన్లైన్లోనే మనం వాక్యాలు నేర్చుకునే పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. కనుక మీరు ఏ రీతిగా నేర్చుకున్నప్పటికీ, ఆలయాలకు వెళ్ళినప్పటికీ, మీరు సమయం ఉన్నప్పుడు ఈ వాక్యాలు కూడా మీరు నేర్చుకుని ఆ యొక్క వాక్యాలను ఇతరులతో పంచుకునే ధన్యత మనందరికీ ప్రభువు కలుగజేస్తున్నారు. కనుక ప్రార్థన చేసుకుని మనం వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన ప్రత్యేకమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీ కృపతో మమ్మల్ని భద్రపరుచున్నారు. మీ కాపుదల మాకు ఇస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేక మంది కష్టాల్లో ఉన్నారు, ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో ప్రభా ఎంతో ఈ యొక్క వ్యాధి విజృంభిస్తుంది తండ్రి. అయినప్పటికీ నీ తండ్రి మీ యొక్క కాపుదల మాకున్నది కనుక మీకు స్తుతులు చెల్లిస్తూ, మీరే మాకు కాపుదల అనుగ్రహిస్తూ, అవసరాలు తీరుస్తూ, మీ రాకడ కొరకు మేము సిద్ధపడేలాగా విశ్వాసంలో మమ్మల్ని బలపరచవలసిందని ఇది నా వాక్య ధ్యానంలో, ఈ యొక్క వారం పాఠంలో కూడా నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరైనా సరే ఈ యొక్క వారపు పాఠం మనకి 12వ పాఠం. దీనికి ఉన్న యొక్క అంశం ఏంటంటే, ఈ యొక్క వాక్యంలో, అంటే బైబిల్ గ్రంథంలో క్లిష్టమైన వాక్యాలు లేకపోతే అర్థం కాని వాక్యాలు ఏ విధంగా వాటిని మనం చూడాలి, ఏ విధంగా వాటితో డీల్ చేయాలా, అంటే ఏ విధంగా ఆ యొక్క కష్టంగా ఉన్న వాక్యాలు, కొన్ని వాక్యాలు అర్థం చేసుకోవటం కాస్త కష్టం అవుతుంది చాలామందికి. రకరకాల వాక్యాలు, అటువంటి కష్టంగా ఉన్న వాక్యాలు లేకపోతే అర్థం కాని వాక్యాలు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా వాటిని నేర్చుకోవాలి. ఇది అర్థం అవట్లేదని విడిచిపెట్టేద్దామా? లేకపోయినట్లయితే ఈ విషయాలు మనం వాక్యంలోంచి చదివి నేర్చుకొని దాని ద్వారా దీవించబడదామా? కనుక అర్థం కాని వాక్యాలు అంటే మనకి అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉన్న వాక్యాలు, వాటిని ఏ రీతిగా మనం చూడాలి, ఏ రీతిగా వాటిని మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం నేర్చుకోబోయే పాఠం ఇది నాన్న. అయితే ఎవరైనా వచ్చిన వారు 2వ పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు మన భాషలో చదవటానికి సిద్ధంగా ఉండండి. 2వ పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. ఇది కంఠస్థ వాక్యం మనకి, లేదా మూల వాక్యం అంటున్నాం. వాస్తవానికి ఈ వారానికి మనకి ఇవ్వబడిన పాఠం ఇది పండితులకి ఎక్కువ సంబంధించింది. సామాన్య విశ్వాసులమైన మనకి దీనిలో ఎక్కువ సమస్యలు లేవు నిజానికి. కానీ ఇది పండితులకైతే రకరకాలు, లేకపోతే దేవుని నమ్మని వారికి రకరకాల ఆ యొక్క సాకులు వారు చెప్తున్నారు వాక్యం మీద, వాక్యాన్ని నమ్మకుండా. అటువంటి వారికి సంబంధించింది నిజానికి ఈ యొక్క వారం పాఠం అంతా కూడా. అయితే
మనకి తరచుగా మరి మన యొక్క సమాజంలో అటువంటి వారు ఇది బైబిల్ నమ్మకుండా దేవుని వాక్యమని దాని మీద అనేక ప్రశ్నలు గుప్పించేవారు. అదే రీతిగా అనేక మంది బైబిల్ని నమ్మని నాస్తికులు దాని మీద అనేక విమర్శలు చేసేవారు. అనేకమైన ఆ యొక్క కొన్ని వాక్యాలు మనకి ఎత్తి చూపించి, ఇదిగో బైబిల్ గ్రంథంలో మీ వాక్యంలో ఇలా ఉంది, అయితే దీన్ని ఇలాగ ఎందుకు రాశారు, లేకపోతే ఇది ఎందుకు ఈ విధంగా ఉంది అని మనల్ని ఆ యొక్క కొన్ని వాక్యాలు చూపించి మన విశ్వాసాన్ని ఏదో రీతిగా వారు వమ్ము చేయాలని, విశ్వాసాన్ని బలహీనపరచాలని ఈ యొక్క సమాజంలో అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారు అనేక ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో కూడా ఉంటున్నారు. కనుకనే ఈ యొక్క వారపు పాఠం అలాంటి వారు మనకి తారసపడినప్పుడు, లేకపోతే అలాంటి వారు మన దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే అలాంటి వారు మీకు ఎక్కడైనా వారు తగిలినట్లయితే, పరిచయం అయినట్లయితే, అలాంటి వారు అలాంటి ప్రశ్నలు గుప్పించి, లేదా బైబిల్ నమ్మకుండా ఇలాంటి బైబిల్లో ఇలాంటి చిక్కులు ఎందుకున్నాయి అని ప్రశ్నించే వారికి ఏ రీతిగా మనం విశ్వాసులుగా వారికి శాంతంగా జవాబు చెప్పాలా అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. దాని కొరకు ఉపయోగపడుతుంది ఈ వారం పాఠం అంతా మనకి. అయితే ఎవరైనా సరే ఆ యొక్క మూలవాక్యం, కంఠత వాక్యం చదివి వినిపిస్తారా మనకి మన భాషలో? 2 పేతురు 3:15-16 వచనాలు ఎవరు చదువుతారు? మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాయుచున్నాడు. 16 వీటిని గూర్చి తన ప్రక్రియలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. చాలండి. ఇక్కడ పేతురు గారు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అదేంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతం వలన ఏం కలుగుతుంది? మనకి రక్షణ కలుగుతుంది. అనగా దేవుని యొక్క దీర్ఘశాంతం అంటే వెంటనే ఆయన కోపం చూపించి వెంటనే ఆయన శిక్షణ పంపించేరు. ఒకవేళ వెంటనే అలాగే శిక్షణ పంపించేసినట్టయితే ఈ లోకం ఎప్పుడో నాశనం అయిపోయి, ఈ లోకం ఎప్పుడో కాలిపోయి ఉండేది, బూడిదైపోయేది. అయితే దీర్ఘశాంతం చూపిస్తున్నారు ఆయన అవకాశం వెంబడి అవకాశం ఇస్తున్నారు. కనుక దేవుని యొక్క దీర్ఘశాంతం మనకి రక్షణ కొరకు ఉపయోగపడుతుంది. దేవుని యొక్క దీర్ఘశాంతం మనందరూ రక్షించబడేలాగా. ఇంకా కొందరు రక్షణ లేనివారు, రక్షణ పొందని వారు, రక్షణని నిర్లక్ష్యం చేసిన వారు కూడా రక్షణ పొందడానికి దేవుని యొక్క దీర్ఘశాంతం అంటే వెంటనే కోప్పడకుండా, వెంటనే శిక్ష పంపకుండా దేవుడు కొంతసేపు సమయమును పాటిస్తున్నారన్నమాట. అయితే పేతురు గారు అంటున్నారు, పౌలు గారు దేవుడిచ్చిన యొక్క వాక్యం, ఆ యొక్క జ్ఞానం ద్వారా అనేక విషయాలు రాశారు ఆయన రాసిన పత్రికల్లో. వాటిలో కొన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఎవరికి? పేతురు గారికి కూడా. నిజమే, పౌలు గారు క్రొత్త నిబంధన అంతట్లో సకానికి ఆయనే రాశారు. పౌలు గారు అందరికంటే క్రొత్త నిబంధనలో ఎక్కువగా చదువుకున్న వ్యక్తి. అంటే బైబిల్ గ్రంథం రాసిన వారిలో ఎక్కువ చదువుకున్న వ్యక్తి పౌలు గారు. చాలా ఫిలాసఫీ చదువుకున్నారు ఆ రోజుల్లో. తర్వాత ఈ యొక్క దాన్ని తత్వశాస్త్రం అంటున్నాం, అలాగే థియాలజీ అంటున్నాం. ఈ యొక్క దేవుని సంబంధించిన ఈ యొక్క చదువు కూడా ఆయన చదువుకున్నారు. గమాలియల్ అనే పేరు పొందిన గురువు గారి దగ్గర చదువుకున్నారు ఆయన రోజుల్లో యెరూషలేములో. కనుక ఆయనకు ఉన్న అపారమైన జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క తత్వంలో లేకపోతే తత్వశాస్త్రంలో రకరకాల శాస్త్రాలు చదివిన వ్యక్తి ఆయన. కనుక వాటిని ఆయన రాశారు. వాటిలో కొన్ని అర్థం చేసుకోవటం. ఒక విషయం గమనించాలి, అన్నీ కూడా కష్టం అనలేదు పేతురు గారు. కొన్ని విషయాలు పేతురు గారికే కష్టంగా ఉంది అంటున్నారు అర్థం చేసుకోవటం. అయితే ఇక సామాన్యులకి ఇంకా కష్టంగానే ఉండి ఉంటుంది. అయితే తప్పకుండా ఆ యొక్క విషయాలన్నీ కూడా ప్రభువు రాయించారు. దేని కొరకంటే మన రక్షణ కొరకు, మనకు రక్షణ ఇవ్వటానికి. కనుక బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు పౌలు గారి రచనలే కాదు, తర్వాత ఇతర గ్రంథాల్లో కూడా
మనకి ఏదైనా చదివినప్పుడు ఒక విషయం అర్థం కాలేదనుకోండి, ఒక వాక్యం అర్థం కాలేదనుకోండి, లేకపోతే ఒక అధ్యాయం అర్థం కాలేదనుకోండి, అప్పుడు మనం తికమక్క పడిపోయి, లేకపోయినట్లయితే కింద మీద పడిపోయి దాని గురించి మనకు అర్థం అవ్వలేదని ఇక మన విశ్వాసం విడిచిపెట్టేసి బైబిల్ చదవకూడదు, బైబిల్ నాకు అర్థం అవట్లేదు అనుకోవద్దు సుమా. మనము ఆ యొక్క ఏ వాక్యం అయితే, లేకపోతే ఏ అధ్యాయం అయితే, లేకపోతే ఏ పుస్తకం అయితే మనకి క్లిష్టంగా ఉందో, కష్టంగా ఉందో అర్థం చేసుకోవటానికి, దానిని మనం శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే ఈ యొక్క కడవరి కాలంలో అనేకమైనవి ఆ యొక్క వ్యాఖ్యానాలు, ఇంగ్లీష్లో కామెంటరీ అంటున్నాం, అవి అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం. ఈ గ్రంథాలు అర్థం చేసుకోవాలంటే మనకి రకరకాల సాదృశ్యాలు, రకరకాల ఆ యొక్క జంతువుల రూపంలో, లేకపోతే ఆ యొక్క చెట్టు, లేకపోయినట్లయితే ఆ ఘట సర్పం, రకరకాల సాదృశ్యాలు వాడారు. అవన్నీ అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ప్రార్థనాపూర్వకంగా మనం వాక్యాన్ని తెరిచి చదువుకొని ఒకవేళ అర్థం అవ్వలేని విషయం ఏదైనా ఉన్నట్లయితే దానిని మనం అర్థం చేసుకోవటానికి ఆ యొక్క సందర్భం ఏంటి, ఇది ఏ భాషలో రాశారు. పాత నిబంధన అయితే హిబ్రూ భాష, దానియేలు సగం అంటే 2 నుంచి 7 అధ్యాయాల వరకు అరమేక్ భాష, తక్కిన పాత నిబంధన అంతా కూడా ఆ హిబ్రూ భాష, తర్వాత క్రొత్త నిబంధన అంతా గ్రీక్ భాష. ఒకవేళ మనకి ఆ భాష రాకపోయినప్పటికీ ఈ కడవరి కాలంలో మనకి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు mysword.com అని ఉంది ఈ రోజుల్లో. ఆ mysword.comకి వెళ్ళినట్లయితే mysword MYSWORD అనమాట, mysword.com. దానికి వెళ్ళినట్లయితే మీరు బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకమైనా, ఏ అధ్యాయమైనా, ఏ వచనమైనా సరే తెరిచినట్లయితే అది ఆ యొక్క మూల భాషలో చూపిస్తుంది మనకి, తర్వాత ఇంగ్లీష్లో కూడా చూపిస్తుంది మనకి, దాని అర్థం ఇంగ్లీష్లో చూపిస్తుంది. అప్పుడు మనకి ఎంతో తేలిగ్గా ఆహా మూల భాషలో ఈ మాట వాడారా, ఈ మాటకి ఇంగ్లీష్లో ఇది అర్థమా అన్నది మనకి ఎంతో చక్కగా సులువుగా తెలిసిపోతుంది. కొద్దిగా ఇంగ్లీష్ వస్తే చాలా ఎక్కువ అవసరం లేదు దానికి, ఇది ఇంగ్లీష్లో పండితుడు అవ్వక్కర్లేదు మనం. అయితే ఈ విధంగా మనకి తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ అటువంటి పరిస్థితి కూడా మనకి అందుబాటులో లేదు అనుకోండి, అప్పుడు రకరకాల వ్యాఖ్యాన గ్రంథాలు తెలుగులో కూడా ఈ మధ్యన అందుబాటులోకి వస్తున్నాయి. దానితో పాటు మనకి ఈ యొక్క వాక్యాలు తెలిసిన వారు ఎవరొకరు మీకు అందుబాటులో ఉన్నవారు ఎవరైనా సరే వారిని, అయ్యా నాకు పలానా అధ్యాయంలో పలానా వాక్యం అర్థం అవ్వలేదు, కొంచెం వివరిస్తారా అంటే మనం తగ్గించుకోవాలి. అంతేగాని నేను ఇంత ధనవంతుడిని, లేకపోతే నాకు ఇంత పలుకుబడి ఉంది ఇక్కడ, లేకపోతే నేను సంఘ పెద్దని, నేను ఆయన దగ్గరికి ఎందుకు తెలుసుకోవాలా, అది నా స్థాయికి తక్కువ అది అన్న అటువంటి మనకి ఆ విధమైన గర్వం లేకుండా మనల్ని మనం తగ్గించుకొని దేనికి, దేవుని వాక్యం నేర్చుకోవటానికి, దేవుని వాక్యం నేర్చుకోవటానికి ఏదో వారి దగ్గర సహాయంకి వెళ్ళట్లేదు. మనం దేవుని వాక్యం నేర్చుకోవటానికి, మనకున్న ఆ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవటానికి అలాగా వాక్యం తెలిసిన దేవుని సేవకులు ఎవరొకరు ఉంటారు. లేకపోయినట్లయితే మీకు అవకాశం ఉన్నట్లయితే, అందుబాటులో ఉన్నట్లయితే, ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు ఆ సాయంకాల సమయంలో మా లాంటి వారికి ఎవరికైనా సరే మీరు ఫోన్ చేసినట్లయితే మా ఫోన్కి మేము కూడా ప్రయత్నించి, అంటే అన్నీ మాకు తెలుసు అంటలేదు సమా, కూడా ప్రయత్నించి ఆ యొక్క మీకు అర్థమవన ఆ యొక్క వాక్యాన్ని కాస్త వివరంగా చెప్పడానికి మేము మా వంతు ప్రయత్నాన్ని చేయగలం. కనుక ఈ రోజుల్లో ఈ అవకాశాలు ఉన్నాయి మనకి. ఇది ఒక ఏదైనా క్లిష్టమైన పరిస్థితి, ఒక వాక్యం ఉన్నట్లయితే దాన్ని అలా విడిచిపెట్టకుండా దాన్ని నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నట్లయితే ఇదంతా మనకి ఉపకరిస్తుంది. అలాగే మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అనేకమైన వైరుధ్యాలు ఉన్నాయి, అంటే వ్యతిరేకతలు, కాంట్రడిక్షన్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఒక విషయానికి కాస్త తేడా వచ్చేస్తుంది కొన్ని విషయాల్లో. అలాంటి తేడాలు మనకు ఎక్కడైనా కనిపించాయి అనుకోండి, ఉదాహరణకు మీరు ఆ యొక్క దినవృత్తాంతాలు గ్రంథాలు చదువుతూ, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, అలాగే మొదటి రాజులు, రెండవ రాజులు గ్రంథాలు కూడా చదువుతున్నారు అనుకోండి, కొన్నిసార్లు కొన్ని విషయాలు, కొంతమంది రాజుల గురించిన విషయాలు కాస్త తేడాగా రాశారు. వారి సంవత్సరాలు కాస్త తేడా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇలా తేడా ఎందుకు వచ్చింది అంటే ఆ యొక్క విషయాలు మనం దేని ద్వారా నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ సమస్య వచ్చింది. అక్కడ సమస్య ఏంటి, ఒక రీతిగా చెప్తున్నారు,
ఇంకొక రీతిగా చెప్తున్నారు అదే గ్రంథంలో. కనుక అటువంటి పరిస్థితి ఎక్కడైనా మనకి దాపురించినట్లయితే కనిపించినట్లయితే అక్కడక్కడ ఉన్నాయి సుమా, లేదంటలేదు మనం. అయితే దేనివల్ల వచ్చింది అది అటువంటి పరిస్థితి అంటే రాసిన వారు మానవులు. అయితే దేవుడిచ్చిన వర్తమానాన్ని మానవులు రాశారు. కొన్నిసార్లు ఏం జరిగింది, ఆ యొక్క మానవులు రాసింది బాగానే రాశారు, కానీ అదిలో తర్వాత ఆ గ్రంథాలను ఏం చేశారు, ఎవరో ఒకరు, మరి ఆ రోజుల్లో అచ్చు యంత్రాలు లేవు, వాటిని చేత్తోనే వారు ఒక్కొక్క మాట కాపీ చేయాల, రాయాల. కొన్నిసార్లు ఏం చేసేవారు, ఒకరు మధ్య నిలబడి వారు ఒక్కొక్క మాట చెప్తూ ఉండేవారు. ఉదాహరణకు ఉందనుకోండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తక్కిన ఆయన చుట్టూ కూర్చున్న వారందరూ కూడా యవనస్తులు, లేకపోతే రాస్తూ వచ్చిన వారు రాస్తున్నారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను మన భాషలో, వాళ్ళు రాసింది ఆ హీబ్రూ భాష. లేకపోయినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అప్పుడు మరలా వారందరూ రాస్తున్నారు, మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నాడు దాన్ని, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. వాళ్ళు అంతా రాయటం, అక్కడ కూర్చున్న వాళ్ళు ఓ 10 మంది ఉంటారో 20 మంది ఉంటారో, అందరు కూడా రాస్తున్నారు. అప్పుడు అందరు కలిసి అయిపోయిందంటే నెక్స్ట్, అప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మళ్ళీ దానికి కావాలంటే రిపీట్ చేస్తున్నాడు 2-3 సార్లు, అది రాస్తున్నారు. తర్వాత భూమి అంతా కూడా చీకటితో నిండిపోయింది. ఈ విధంగా వారు రాస్తూ ఉండేరు. ఈ రాస్తున్న సమయంలో మానవులు కదా, మరి ఒక్కోసారి ఎక్కడైనా ఆ యొక్క పరాకును ఒక మాట వాళ్ళు మర్చిపోయారు అనుకోండి రాయటం, మరి ఇక్కడ ఇది మర్చిపోవటం జరుగుతుంది. లేకపోయినట్లయితే వారు రాస్తూనే ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచనలు ఎక్కడికి వెళ్తూ ఉంటాయి కదా, ఇంటికాడ ఏం చేస్తున్నారు, ఇంటికాడ ఏం కూర వండుతున్నారు, లేకపోతే మా స్నేహితుడు ఏదో ఆలోచన శాతం తెచ్చి పెడతాడు దీన్ని కాస్త గలిబిలి చేయటానికి. దానిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మాట విడిచిపెట్టేయటం, లేకపోతే అక్కడ ఆ చెప్తున్న ఆయన చెప్పే మాట కంటే వీరు వేరొక మాట రాయటం. అలాంటి కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలు కాదు సుమా, కొన్ని సందర్భాల్లో అటువంటి తప్పులు కూడా, అంటే అటువంటివి కూడా వచ్చి చేరాయి. కనుక దాన్ని, అలాంటి సమస్య మనకు వచ్చినప్పుడు, అలాంటి తేడాలు వచ్చినప్పుడు, ఏదైనా ఒక విషయం కొరకు ఆ యొక్క తేడాలు దేనివల్ల వచ్చాయి అన్నది మనం కాస్త సమయాన్ని ఉపయోగించి దాని గురించి కాస్త చిన్న పరిశోధన చేసి, ఆ విషయం గురించి ఇంకెక్కడైనా చెప్పబడ్డదా, ఎలా ఉన్నదా విషయాలను నేర్చుకుని దానిని మనం పఠించినట్లయితే దాని ద్వారా ఎంతో మనం మేలు పొందగలం. కనుక 2 తిమోతి 2వ అధ్యాయం 10-15 వరకు ఉన్న వాక్య భాగంలో ఒకసారి మనం చూసినట్లయితే మనకి 12వ వచనం, 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయనతో పాటు మనం శ్రమలు పొందిన ఎడల, అంటే యేసు ప్రభువు ఏ విధంగా శ్రమలు పడ్డారో మనం కూడా ఈ లోకంలో ఆయన కొరకు, ఆయన యొక్క వాక్యం కొరకు, లేకపోతే ఆయన సువార్త కొరకు శ్రమలు పొందినట్లయితే, ఆయన సేవ కొరకు శ్రమలు పొందినట్లయితే, ఒక రోజున ఆయన వలె మనము ఆయనతో పరిపాలన చేస్తాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువులుగా ఉన్నారు. ఈ లోకంలో శ్రమ పడ్డారు, మన కొరకు శిలువ మీద మరణించారు. మనం కూడా ఆయన కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన వాక్యం కొరకు శ్రమలు పొందినట్లయితే ఒక రోజునంటే త్వరలో ప్రభువు 2సారి వస్తున్నారు కనుక మనము ఆయనతో పాటు రాజ్యం వెళ్తాం. అదే రీతిగా మరొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలా. అదేంటంటే, మనము ఆ యేసు ప్రభువుని మనం ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టేసినట్లయితే, యేసు ప్రభువును మనం ఒప్పుకోకుండా, అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే ఆ యేసు ప్రభు నామాన్ని నమ్ముకున్నందుకు మనకి ఆ యొక్క సాతాన శ్రమలు తెచ్చినప్పుడు మనము యేసు ప్రభువుని ఒప్పుకోకుండా, అంటే లేకపోతే నమ్మకుండా ఉన్నట్లయితే, అప్పుడు ఆయన కూడా ఏం చేస్తారు, మనల్ని నా తీర్పు దినాన్న ఆయన కూడా మనల్ని విడిచిపెట్టేస్తారు. ఆయన కూడా మన గురించి సాక్ష్యం ఎవరు. అలాగే 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. పౌలు గారు అంటున్నారు, ఆ యొక్క 2 తిమోతి అంటే తిమోతి గారికి రాస్తున్నారు. యవనుడు తిమోతి, నీవు దేవుని సన్నిధిలో యోగ్యుడిగా నీవు కనపరుచుకోవాలా. తర్వాత నీవు దేనికి కూడా సిగ్గుపడని అవసరం లేదు.
కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యం వివరించడానికి నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడవద్దు. తర్వాత నీవు దేవునికి యోగ్యుడిగా కనపరుచుకోవాలా. ఈ యొక్క సత్యాన్ని వివరించడానికి నీవు దేవునికి యోగ్యుడిగా ఉండాలా. స్టడీ టు షో యువర్ సెల్ఫ్ అప్రూవ్డ్ అంటూ గాడ్. ఎ వర్క్ మ్యాన్ నీడ్ నాట్ టు బి అషేమ్డ్. అంటే ఎవరైతే కష్టపడి ఆ యొక్క పని చేస్తారో వారు సిగ్గుపడిన అవసరం లేదు, దేవుని కొరకు కష్టపడి పని చేసినట్లయితే. అలాగే మనం కష్టపడి అంటే కొంత సమయాన్ని వెచ్చించి మనకు అర్థమైన వాక్యాలని మనం పఠించి దాని గురించి కాస్త పరిశోధన చేసినట్లయితే వాక్యంలోనే, అప్పుడు తప్పకుండా దేవుడు మనకు జవాబిస్తారు. మనం అలా చేస్తున్నందుకు సిగ్గుపడని అవసరం లేదు. అయితే ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తించాలి. ప్రతి విషయం బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన వరకు నాకు సమస్తం తెలుసు అనుకోవటం అవివేకం. ఎవ్వరు కూడా అలాగ అనుకోకూడదు. అందరికీ కూడా ఈ లోకంలో ఉన్న మనందరికీ కూడా అన్ని విషయాలు తెలియవు కదా. ఇప్పుడు ఈ యొక్క ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉదాహరణకి నేనున్నాను ఇక్కడ బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి నేను వాక్యాలు ఇక్కడ కాబోయే పాస్టర్లందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాను, వారికి బోధిస్తున్నాను. అయితే ఎవరైనా నన్ను అడిగినట్లయితే అయ్యా మీకు ఆదికాండం నుంచి ప్రకటన వరకు అన్ని విషయాలు తెలుసు అంటే క్షుణ్ణంగా నా జవాబు ఏమిటంటే ఇంకా నేను నేర్చుకుంటూనే ఉన్నాను. అన్నీ నాకు తెలియదు, గ్యారంటీగా అన్నీ నాకు తెలియదు విషయాలు. అయితే ఎవరైనా సరే నాకు అన్నీ తెలుసు అనుకోవటం అది అవివేకం. అక్కడక్కడ అలాంటి వాళ్ళు కనిపిస్తారు మనకి. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు సర్వం తెలుసు. అయితే సాతాను ఇంకొక గర్వం తెచ్చిపెట్టేస్తున్నాడు వాళ్ళలో. అదేంటి? అంతా నాకే తెలుసు, తక్కిన వారికి ఏమీ తెలియదు. ఇది కూడా ఉంది కొంతమందిలో ఈ సమస్య. మన గ్రామాల్లో, మన సంఘాల్లో, మన యొక్క సంస్థల్లో అనేక చోట్ల ఈ యొక్క సమస్య ఉంది. ఈ సమస్య కొంతమంది ఉంటారు అక్కడ, లేకపోతే కొంతమంది ఆ సభ్యుల్లో కొంతమంది ఉంటారు, లేకపోతే ఆ సంస్థలో కొంతమంది ఉంటారు. వారు ఏమనుకుంటారు అన్నీ నాకే తెలుసు, తక్కిన వారికి ఏమీ తెలియదు, కనుక నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే రైటు, తక్కిన వారు చెప్పింది రాంగు, అంటే అది ఎందుకు పనిచేయండి సలహా అనుకునే వ్యక్తులు ఉంటున్నారు. అది చాలా ప్రమాదకరమైనది. అది సాతాను స్వభావం. మనము చేయవలసింది ఏంటంటే మనల్ని మనం ప్రభువుకు కొరకు తగ్గించుకోవాలి. కానీ మనకు అన్ని విషయాలు తెలియదు. మనం మానవులు, మనకు ఒక లిమిటేషన్ ఉంది, మనకెంతో హద్దులు ఉన్నాయి, మనకి సర్వం మనకు తెలియదు. కనుక అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే నాకు అన్నీ తెలుసు, నేను చెప్పిందే రైటు. కొన్నిసార్లు ఇది ఈ యొక్క పాఠాలు నేర్చుకునేటప్పుడు సబ్బాతుపాటి పాఠాలు వాదోపాదనలు జరుగుతాయి కొన్ని చోట్ల, కొన్ని సంఘాల్లో. ఆ వాదోపాదనలు ఏంటి? ఆ వ్యక్తి అనుకుంటారు నాకే అంతా తెలుసు, తక్కిన వారికి ఏమీ తెలియదు. వాళ్ళు ఏం చెప్పినా సరే అది సరికాదు, అది రైట్ కాదు, నేను చెప్పిందే రైటు. మన ప్రాంతాల్లో మన భాషలో అంటాం కదా, ఇది నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా. కొంతమంది వాళ్ళు చెప్పిందే రైట్ అనుకుంటారు. అది సరికాదు. వాక్యం మనం ఒకవేళ మనం చెప్తున్నది ఇది రైట్ అని అనుకున్నట్లయితే దానికి వాక్యాధారం చూపించాలా. ఇగో ఫలానా వాక్యంలో ఈ విధంగా ఉంది, అంతేగాని నాకు తెలిసి విషయం మీకేం తెలుసు, లేకపోతే నేను ఎక్కువ చదువుకున్నాను, లేకపోతే నేను ఎక్కడో వెళ్ళి చదువుకున్నాను, లేకపోతే విదేశాలు వెళ్ళి చదువుకున్నాను, నాకే తెలుసు అంతా అనుకోవటం చాలా అవివేకం. కారణం ఏంటంటే ఏ మనిషికి కూడా వాక్యం మొత్తం అంతా కూడా తెలియదు. కొన్ని విషయాలు వారికి కూడా అర్థమైనవి ఉన్నవి. కనుక ఈ విషయాన్ని మనం అందరం గుర్తించాలి. వారు పండితులైనా పామరులైనా మనం ఆ విషయాలు గుర్తించి, అయితే మనకు కొన్నిసార్లు వాక్యం అర్థం అవ్వట్లేదు. కొన్ని వాక్యాలు ఏదో కష్టంగా ఉంది, ఆ వాక్యం అర్థం అవ్వటం లేదు. కనుక ఆ వాక్యం అర్థం అవ్వట్లేదు కనుక బైబిల్ అంతా కూడా కష్టమైంది, బైబిల్ అంతా చదవకూడదు, ఇంకా బైబిల్ అంతా కూడా దానిలో సత్యం లేదు అని అనుకోవటం కూడా అవివేకం. అలాగ అనుకోకూడదు. మనం ఏదో 1-2 వాక్యాలు, ఏదో కొన్ని చోట్ల మనకి కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి, లేకపోతే కొన్ని మనకి తెలియని విషయాలు ఉన్నాయి. ఆ తెలియని విషయాలు ఉన్నాయి కనుక ఇంక వాక్యాన్ని నేను చదవను, ఇంకేం అర్థం అవ్వట్లేదు నాకు, దీనిలో ఏమీ కూడా మంచి లేదు, లేకపోయినట్లయితే దీన్ని పట్టుకోవటం ప్రమాదం. అలాంటి విషయాలు మనం మన యొక్క మనసులోకి రానివ్వకూడదు. ఏదో మనకు తెలియని కొన్ని వాక్యాలు ఉన్నాయని వాక్యం అంతా తప్పు, లేకపోతే వాక్యం అంతా కూడా దానిలో
చాలా తేడాలు ఉన్నాయి అన్న విషయం మనం అనుకోకూడదు. ఎప్పుడు అటువంటి ప్రశ్న రానివ్వకూడదు. కారణం ఏంటంటే మనకి మానవులుగా మనకి లోపాలంటే ఆ లిమిటేషన్ ఉంది, మనకి ఆ హద్దులు ఉన్నాయి. మనకి మానవులుగా అన్ని విషయాలు మనకు తెలియదు. దానిని బట్టి అంతా కూడా దీనిలో ఉన్నది సత్యం కాదు అనుకుని మాత్రం మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అయితే ఒక వాస్తవం మాత్రం ఏంటంటే బైబిల్ గ్రంథంలో వారు ఈ విధంగా రాసేటప్పుడు లేదా తర్జుమా చేసేటప్పుడు తప్పకుండా చిన్న చిన్న సమస్యలు ఏర్పడటం మాత్రం వాస్తవం. చిన్న చిన్నవి అవి పెద్దగా ఒక సిద్ధాంతం లేకపోతే మన బైబిల్ చెప్పే ఆ యొక్క బోధకు దానికి ఏమీ కూడా డోకా రాదు. కానీ చిన్న చిన్న ఈ యొక్క తేడాలు కారణం ఏంటంటే వారు రాసినప్పుడు లేదా తర్జుమా చేసినప్పుడు కొన్ని విషయాలు ఉదాహరణకి చెప్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనందరికీ తెలిసిన ఉదాహరణ. దానిలో ఈ యొక్క షడ్రకు మేషక్ అబేద్నెగో అందరూ కూడా వాయిద్యాలు వాయిస్తే ఆ యొక్క బంగారు విగ్రహం ముందు అందరూ కూడా సాష్టాంగపడాలా. సాష్టాంగపడి ఏం చెయ్యాలా? నమస్కరించాలని రాయబడ్డది దానిలో తర్జుమాలో మన భాషలో. అసలు నిజానికి వాస్తవంలో ఆ యొక్క మూల భాషలో చూసినట్లయితే సాష్టాంగపడి పూజ చేయాలా, సాష్టాంగపడి పూజించండి. మనం అనుకుంటున్నాం నమస్కారమే కదా, దానికే ఉంది ఇలాగా సాష్టాంగపడి ఎలాగ కిందకి ఎలాగ మోకరించేసి అప్పుడు ఇలాగ నమస్కారం పెట్టయితే సరిపోను కదా అనుకుంటాం మనం. కానీ దానిలో మూల భాషలో ఏముంది? పూజించడం అని ఉంది. ఇంగ్లీష్లో కూడా పూజించడం ఉంది. మరి మన భాష వచ్చేటప్పటికి నమస్కరించడం. మనం ఏంటి నమస్కరించడం అంటే ఏదో ఒక చిన్న గౌరవం. ఎవరైనా పెద్దవారికి అనిపించినట్లే నమస్కారం ఇండి అంటున్నాం. మనకు తెలిసిన ఏదో గురువు గారు ఉంటే నమస్కారం ఇండి అయ్యా అంటున్నాం. అయితే ఈ విధమైన ఆ యొక్క తర్జుమాలో వచ్చిన సమస్య, అది తర్జుమాలో వచ్చిన సమస్య. కనుక అలాంటి సమస్య ఉన్నదని తక్కిందంతా కూడా ఈ తర్జుమా అంతా కూడా మొత్తం అంతా కూడా తప్పు అనుకోవటం కూడా మంచిది కాదు. కనుక ఎక్కడైతే అలాంటి లోపం ఉన్నదో దానిని మనం కాస్త చదివి దానిని మనం నివృత్తి చేసుకోవాలి. దీన్నే డిఫరెన్సెస్ అంటున్నాం. అంటే తేడాలు మనకి అక్కడక్కడ ఈ తర్జుమాల వలన లేకపోతే ఈ కాపీ చేసిన వాళ్ళ వలన మనకి కొన్ని సమస్యలు, ఎక్కువ సమస్యలు కాదు సుమా, చిన్న చిన్న సమస్యలు ఉంటూ మాత్రం వాస్తవం, దాన్ని మనం అంగీకరిస్తున్నాం. అయితే ఎప్పుడైనా సరే ఉదాహరణకు మనం చక్కని ఆ యొక్క బిర్యానీ తింటున్నారనుకోండి, నేను తినమని మీకు దాన్ని ప్రబోధించట్లేదు. ఎవరైనా సరే చక్కని మటన్ బిర్యానీ తింటారనుకోండి, ఏదో పొరపాటుని తినేటప్పుడు మరి ఆ యొక్క చిన్న రాయి తగిలింది అనుకోండి, పంటి కింద పడ్డది చిన్న రాయి. అప్పుడు పలావంతా విడిచిపెట్టేస్తామా? అయ్యో దీని అంతా రాళ్ళు ఉన్నాయని. అంతవరకు బాగానంద సగం వరకు తినేటప్పుడు ఏదో ఒక చిన్న ముద్దలో ఒక చిన్న రాయి తగిలింది పంటికి, రాయి పంటి కింద పడ్డది. అప్పుడు రాయి ఉన్నదని ఒక చిన్న రాయి, అప్పుడు అంత చక్కని రుచికరమైన ఆ యొక్క మటన్ బిర్యానీ అంతా విడిచిపెట్టేసి దీని నిండా రాళ్ళు ఉండుంటే ఇంక ఇది నేను తిన్నాను విడిచిపెట్టేస్తామా మనం? అలా చేయం కదా. రాయి ఉన్న దాన్ని రాయిని విడిచిపెట్టేస్తాం, లేకపోతే తీసేస్తాం, ఊసేస్తాం దాన్ని. ఆ చిన్న ఒక రాయి ఉన్నదని ఆ బిర్యానీ అంతా రాళ్ళు ఉన్నాయనుకోవటం అది సరికాదు. అలాగే ఎక్కడైనా మనకి కాస్త ఇది కొరుకుబడని ఒక చిక్కు సమస్య లేకపోతే అర్థమవని విషయం ఏదైనా ఉన్నట్లయితే వాక్యంలో, దాని గురించి వాక్యానంతని కూడా విడిచిపెట్టేసి ఇది మనకు అర్థం అవ్వదు, ఇంక దీని దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు మనం అనుకోవటం సరికాదు. మనం ఏం చేయాలా? దానిని గురించి కాస్త పరిశోధించి లేకపోతే తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకొని మనం తగ్గించుకొని, అంతేగాని నేను ఇంత స్థాయిలో ఉన్నాను, నేను ఎంత చదువుకున్నాను, నాకు ఇంత పదవి ఉంది, లేకపోతే నేను ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నాను, ఇక్కడ అందరిలో సమాజంలో నాకు చాలా పెద్ద పలుకుబడి ఉంది, పేరుంది, కనుక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళింది నేర్చుకోవాలా అనే అటువంటి గర్వం మనలో లేకుండా తగ్గింపు ఉన్నట్లయితే తప్పకుండా ఎటువంటి సమస్య వచ్చినా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనము ఇటువంటి సమస్యాపూర్వకమైన లేకపోతే సమస్యపూరితమైన ఎక్కడైనా ఒక వాక్యం తగిలినట్లయితే మనకి దానిని మనము ఆ యొక్క ఆనెస్టీ అంటున్నాం. అంటే మనం ఎంతో నమ్రతతో ఎంతో జాగ్రత్తగా దానిని
కాస్త చదివి పరిశోధించుకోవాలి, అంటే నేర్చుకోవాలి. లేకపోతే మనకి అన్నీ చదవటానికి అవకాశం దొరకకపోయినట్లయితే చదువు వచ్చిన వారు ఆ యొక్క గ్రంథాలు ఈ రోజుల్లో ఆన్లైన్లో చక్కని మనకి వివరణలు ఉన్నాయి. ఇంగ్లీష్లో, తెలుగులో కూడా చాలా చక్కని వివరణలు అనేక మంది పెడుతున్నారు. లేకపోయినట్లయితే ఈ రోజులు ఇంకొక ఏమిటో అందుబాటులో ఉంది. ఇగో నాకు ఈ ప్రశ్న ఉంది, దీనికి ఎవరైనా సరే జవాబు దయచేసి మీకు తెలిసిన వారు రాయండి అంటే చాలామంది ఫేస్బుక్లో అలాంటివి కూడా రాస్తున్నారు. ఇలాంటివి చాలా అందుబాటులోకి వచ్చాయి కనుక ఇతరుల యొక్క ఉద్దేశాలను కూడా మనం నేర్చుకోవటం, తెలుసుకోవటం అది ప్రాముఖ్యం. దాని ద్వారా మనకి ఎటువంటి సమస్యపూరితమైన వాక్యాలు మనకి ఎదురవుతాయో లేకపోతే కనిపిస్తాయో వాక్యంలో, వాటిని మనం తెలుసుకోవడానికి మనకి ఉపకరిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, మీకు కూడా అటువంటి వాక్యం చదివినప్పుడు అర్థం కాని కొన్ని విషయాలు మీకు ఉన్నవా? లేకపోయినట్లయితే ఏదైనా వాక్యం మీకు అర్థం అవ్వలేదు, పలానా వాక్యం చదువుతున్నాను, పలానా గ్రంథంలో పలానా అధ్యాయంలో పలానా వాక్యం లేదా పలానా వచనంకి అర్థం అవ్వలేదు, దాని దగ్గర కొంచెం అలాగా మనం ఏదన్నా ఒక జ్ఞాపకానికి ఒక కార్డు లేకపోతే చిన్న పేపర్ ముక్క పెట్టి అప్పుడు లేకపోతే దాన్ని ఏదైనా చిన్న కాగితం మీద రాసుకొని ఇగో ఇది నాకు అర్థం అవ్వలేదు, దీని గురించి కాస్త వివరణ కావాలా అని మనం ఆ ఫేస్బుక్లో పెట్టవచ్చు, లేకపోతే తెలిసిన వారిని అడగవచ్చు. తెలిసినట్లయితే దానికి మనకి జవాబు వస్తుంది. అప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనము దానిని అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. కనుక మనం ఇలాంటి సమస్యలు ఉన్నాయని వాక్యాన్ని విడిచిపెట్టేయద్దు. ఉదాహరణకు మనకి సామెతల గ్రంథం 2:7 Proverbs chapter 2:7 సామెతల గ్రంథం 2:7 ప్రభు అంటున్నారు, ఆయన ఎవరైతే విశ్వాసంగా ఉంటారో వారికి ఏమిస్తారు? ఆయన జ్ఞానాన్ని ఇస్తారు, వివేకాన్ని ఇస్తారు. ఆయన ఎవరికి? దేవుని యొక్క బిడ్డలకి, నీతిమంతులకి ఆయన ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. కారణం ఏంటంటే దేవుడు నీతిమంతులకి ఒక రక్షణ కవచం. ఆయనే మనం ఎప్పుడైతే నమ్రతతో తగ్గింపుతో ఆ వాక్యాన్ని నేర్చుకోవాలని ఆ యొక్క కుతూహలంతో ఆ యొక్క ఆతృతతో దేవుని సన్నిధికి ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్నామో తప్పకుండా ఏ విధంగా ఆ ఆనెస్ట్గా ఆ నమ్రతతో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవటం లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశామో తప్పకుండా అటువంటి వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు. లేకపోతే ఎవరో ఒకరి ద్వారా ఆ విషయం మనకున్న ఆ యొక్క అనుమానాన్ని తీరుస్తారు, ఆ డౌట్ని మనకు తీరుస్తారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం నమ్రతతో ఉండాలా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయం మనం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సరే మనల్ని అడిగారు అనుకోండి ఏదైనా ప్రశ్న బైబిల్లో, అయ్యా ఇగో పలానా గ్రంథంలో పలానా వాక్యంలో ఈ విధంగా అయినా నాకు ఇది అర్థం కాలేదు, ఈ ప్రశ్న ఉంది నాకు, దీనికి జవాబు ఏంటి అని అడిగారు అనుకోండి. అప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం, అయ్యో నేను ఎంత చదువుకున్నాను, లేకపోతే ఎంత నాయకుడిని నేను, లేకపోతే ఏదో నాకులాగేదో అక్కడ ఈ కాలేజీలో ప్రొఫెసర్ని, నా యూనివర్సిటీలో ప్రొఫెసర్ని, కాబట్టి మనకు తెలియకపోయినా సరే ఏదో తెలిసినట్టుగా నటించేసి అక్కడ ఏది నిజానికి వాస్తవానికి ఆ యొక్క వాక్యం దాని సందర్భాన్ని ఇది వరకు మీరు ఎప్పుడు కూడా చూడలేదంటే దాని గురించి పట్టించుకోలేదు. అయితే ఎవరో అడిగారు కనుక వెంటనే ఏదో చెప్పేయాలని చెప్పేసినట్లయితే అది ఇతరుల్ని దేవుని మార్గంలో కాకుండా వారిని అవిశ్వాసంలోనికి నెట్టేసే ప్రమాదం ఉంది. కారణం ఏంటి? మనము వాక్యం పూర్వకంగా లేకపోతే వాక్యంలో ఉన్నదానిని మనం వివరించకుండా ఏదో మన యొక్క సొంత మిడిమిడి జ్ఞానంతో ఏదో అక్కడ ఎవరు అడిగేశారు కాబట్టి దానికి జవాబు చెప్పి తప్పించుకోవాలా అనేసి మనం ఏదో నోటుకొచ్చింది చెప్పేసామనుకోండి, అది ప్రమాదకరం. దాన్ని నమ్మిన వారు లేకపోతే దాన్ని తెలుసుకున్న వారు ఓహో ఇదేనా అన్నట్టుగా దాన్ని చులకనగా చూసే పరిస్థితి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోకుండా అది ప్రమాదకరమైన పరిస్థితి. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఒకవేళ అలాంటి ప్రశ్న ఎవరైనా మనల్ని అడిగారు, అప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే ఎంత తగ్గింపుతోటి, మనకి ఎంత పదవి ఉన్నా సరే, ఎంత నాయకుడైనా సరే, లేకపోతే ఎంత ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినా సరే, మనం చేయవలసింది ఏంటంటే ఓకే దాన్ని చదివి ఒక విషయాన్ని మనం చేయాలి. ఒకవేళ మనకి కూడా అది కాస్త అనుమానంగా ఉందనుకోండి, ఏమని చెప్పాలా, సహోదరుడా లేదా సహోదరి నాకు కొంచెం సమయం ఇవ్వండి, రేపు చెప్తాను దీనికి వివరం, లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, దీని గురించి కాస్త నేను కూడా పరిశోధన చేసి బైబిల్ గ్రంథంలో తెలుసుకుని అప్పుడు మీకు చెప్తాను. కనుక ఇప్పుడు నాకు మరి
దీని గురించి ఎక్కువ అవగాహన లేదు అని తగ్గింపుతో మనం చెప్పుకోవాలంతే. కానీ అలా చెప్పినట్లయితే నేను ఎంత నాయకుడిని, నేను ఎంత చదువుకున్నాను, ఎంత పెద్ద ప్రొఫెసర్ని, వాళ్ళు ఏమనుకుంటారు అనేసి మనం తెలియకపోయినప్పటికీ ఏదో నోటుకొచ్చింది కోసేసామనుకోండి, అప్పుడు అది ప్రమాదకరమైన పరిస్థితి. అలా మనం చేయకూడదు. అలా చేసినట్లయితే పాపం ఆ యొక్క విశ్వాసులు వారు పెడదారి పట్టే ప్రమాదం ఉంది. కారణం ఏంటి? వానికి సరైన వివరణ మనం ఇవ్వలేదు కనుక. సరైన వివరణ మనకు తెలియనప్పుడు కాస్త ఒక రోజు సమయం ఉండి లేకపోతే 2 రోజులు సమయం ఉండి అని తెలుసుకోవాలి. దానియేలు గారు ఏం చేశారు? ఆ కళ కలపమని తెలియలేదు. అప్పుడు ఏమన్నారు రాజుగారితో, అయ్యే కొంచెం సమయం ఏమండి నేను చెప్తానని. అలాగే కొంచెం సమయం మనం 1 రోజు 2 రోజులో ఆ సమయంను తీసుకొని దాని గురించి కాస్త పరిశోధించి ప్రార్థించి దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు ఆ యొక్క వ్యక్తికి లేకపోతే ఆ యొక్క ఆ గ్రూప్కి మనం చెప్పినట్లయితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది. ఇది మనం గుర్తించాలా. అయితే ఉదాహరణకు చాలామందికి వచ్చే ప్రశ్న, ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. చాలామంది అడుగుతున్నారు ఈ ప్రశ్న, ఏమని? దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందగత్తెలని అందంగా ఉన్నారని వారిని వివాహం చేసుకున్నారు దేవుని కుమారులు అని వ్రాయబడ్డది. అయితే దేవుని కుమారులు ఎవరు? కొన్ని ఇంగ్లీషు తర్జుమాల్లో చూసినట్లయితే ఏంజల్స్ అని రాసేసారు ఏకంగాని, దూతలని రాసేసారు ఏకంగాని. ఏంజల్స్ ఆ యొక్క దూతలు ఇక నరుల కుమారులని అందంగా ఉన్నారని వాళ్ళని చేసుకున్నారు వివాహం అని రాయబడింది. అప్పుడు వెంటనే ఎవరు అంటున్నారు, అయ్యా దేవదూతలు కూడా పెళ్లి చేసుకుంటారా? లేకపోయినట్లయితే అంటే ఇంగ్లీష్ వచ్చిన వారు, లేకపోయినట్లయితే ఈ దైవ కుమారులు అంటున్నారు, వీరు దేవదూతలా? లేకపోతే ఇతర లోకాల్లో ఉండేవారు ఎవరైనా వచ్చి ఇక్కడ వీరిని చేసుకున్నారా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు. అప్పుడు దాన్ని మనం కాస్త ఓపికతో ఆ విషయాలు మనం బైబిల్ నుంచి నేర్చుకున్నట్లయితే, ఉదాహరణకు ఉందనుకోండి, ఇప్పుడు చాలామంది కొన్ని మార్జిన్లో దైవ కుమారులు ఆ మార్జిన్లని దూతలని పెట్టేస్తున్నారు. మన భాషలో కూడా ఇంగ్లీష్లో అయితే దూతలని రాసేస్తున్నారు, కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో చక్కగా డైరెక్ట్గా ఏంజిల్స్ అని రాసేస్తున్నారు. అప్పుడు మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దూతలు వివాహం చేసుకుంటారా, పెళ్లి చేసుకుంటారా? యేసుప్రభువు ఏం చెప్పారు మనకి? మత్తయి సువార్త మనం ఒకసారి వెళ్ళినట్లయితే ఆ యొక్క యేసుప్రభువు వారు మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం, మాథ్యూ 22:30 ప్రభువారు ఏమన్నారు? దేవదూతలు వివాహం చేసుకోరు. విశ్వాసులు పరలోకం వెళ్ళిన తర్వాత ఇక పరలోకంలో వివాహాలు ఉండవు, వారు దేవదూతల్లాగే వివాహం చేసుకోకుండా ఉంటారు. అంటే దేవదూతలకు వివాహం లేదు, దేవదూతలు వివాహం చేసుకోరు, వారికి పిల్లలు లేరు. అయితే ఎప్పుడు కూడా దేవదూతల్ని ఎప్పుడు సంబోధించిన బైబిల్ గ్రంథంలో ఏమని సంబోధించారు? అతడు అని సంబోధించారు. హీ అని ఇంగ్లీష్లో హీ అంటారు, అతడు. దేవదూతని ఆమె అని అనలేస్తాం, అంటే స్త్రీలు లేరు, దేవదూతలు పురుషులు. కనుక వారు వివాహం చేసుకోరని యేసుప్రభువు చెప్పారు. కనుక ఈ యొక్క ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్పిన ఈ దైవ కుమారులు ఎవరు అంటే, తప్పకుండా దైవ కుమారులు ఎవరు? దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క విధులు అనుసరించి నడిచిన వారు దేవుని కుమారులు అనబడ్డారు. కనుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, రోమన్స్ చాప్టర్ 8:14, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. అయితే ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడకుండా ఆయన వాక్య ప్రకారంగా జీవించకుండా వారు ఇష్టానుసారంగా జీవించారు, వారు నరులు, లేకపోతే నరుల కుమార్తెలు. అంటే దేవుని యొక్క వాక్యాల ప్రకారంగా జీవించిన వారు ఎవరు? ఆ యొక్క సేతు సంతానం. అయితే దేవుని పట్టించుకోకుండా దేవుని యొక్క ఆకలి విడిచిపెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించిన వారు ఎవరు? కయ్యోను సంతానం. వారు మారుమనసు పొంది మళ్ళీ దేవుని దగ్గరికి రాలేదు, దేవునికి వ్యతిరేకంగానే దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగానే జీవించారు వారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ సేతు కుమారులు వారు విశ్వాసంలో పెరిగినప్పటికీ ఆ యొక్క కయ్యోను కుమార్తెలు అందంగా ఉన్నారని చూసి అందానికి వారు ముగ్ధులైపోయి వారిని వివాహం చేసుకున్నారు. ఈ సమస్య ఈ రోజుల్లో కడవరి కాలంలో ఇంకా ఎక్కువైపోయింది. చాలామంది వారు విశ్వాసులు కాకపోయినా సరే వారు అందంగా ఉన్నారు, లేదా వారికి మంచి జీతం ఉంది,
అయితే ఎక్కడో విదేశాల్లో ఉన్నారు అని వారిని చేసుకుని చాలా అనర్థాలు కొనికి తెచ్చుకుంటున్నారు చాలా క్రైస్తవ కుటుంబాలు. కనుక ఈ సమస్య ఏ సమస్య? ఈ యొక్క నరులు, దేవుని పుత్రులు, దైవపుత్రులు, అయితే ఆ యొక్క దూతలు, లేకపోతే ఏంజల్స్ నరుల కుమార్తెలు అంటే నరులు వారు పెళ్లి చేసుకుంటారంటే వాక్యంలో ఖచ్చితంగా లేదు అని మనకు జవాబు ఉంది. కనుక ఇలాంటి సమస్యలు, అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నాను ఇదంతే మనకి, ఇలాంటి సమస్యలు, అనేకమైన సమస్యలు ప్రజలకి అనుమానాలుగా రూపంలో వస్తున్నాయి. సాతాను తెచ్చిపెడుతున్నాడు మన విశ్వాసాన్ని ఎలాగోలా బలహీనపరిచేయాలని. అటువంటి పరిస్థితులు మనం చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని కాస్త పరిశోధించి నేర్చుకుని, లేకపోతే దానికి మనకు సమయం లేకపోతే, దానికి మనకి అనువైన వాతావరణం లేకపోయినట్లయితే, ఆ గ్రంథాలు మనకు లేకపోయినట్లయితే, కాస్త తెలిసిన వారు, వాక్యాలు చదువుకున్నవారు, అలాంటి వారిని మనం ఈ యొక్క విషయాలు అడిగినట్లయితే తప్పకుండా మనకి జవాబు వస్తుంది. అలాగే ఇంకొక సందర్భం ఏంటంటే, మనకి కావాల్సింది మనము ఈ యొక్క క్లిష్టమైన వాక్యాల్ని మనం పరిశోధించినప్పుడు ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. హ్యూమిలిటీ అంటున్నాం, హంబుల్ యువర్ సెల్ఫ్ అంటే మనల్ని మనం తగ్గించుకోవాలంటే మనం గర్వించకుండా తగ్గించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే తప్పకుండా మనకు జవాబిస్తారు. దానికనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 10 వరకు ఉన్న వాక్య భాగం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, ఎవరైతే గర్విష్ఠులు ఉంటారో ఆ యొక్క గర్విష్ఠుల్ని ప్రభువు లెక్క చేయరు. గర్విష్ఠుల్ని ఆయన అణగొడతారు. అలాగే ఎవరైతే తమ్ము తాము తగ్గించుకుంటారో వారిని ఆయన హెచ్చిస్తారు. అయితే ఆ విధంగా ఎవరైతే గర్విష్ఠులు ఉంటున్నారో వారిని దేవుడు తగ్గిస్తారు. అయితే ఎవరైతే వారికి తగ్గింపు జీవితం ఉన్నదో, తమ్ము తాము తగ్గించుకుంటున్నారో వారికి ఆయన కృపనిస్తాను అంటున్నారు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో. అలాగే మనకి చెప్పబడిందంటే 8వ వాక్యం చూడండి, 8వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటున్నారు, మీరు నాకు దగ్గరగా వచ్చినట్లయితే నేను మీకు దగ్గరగా వస్తాను. అంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రభువుకు దగ్గరగా వచ్చినట్లయితే ఎలా దగ్గరగా రాగలం? మనం ప్రార్థనతో, ఆయన వాక్య ధ్యానంతో ఆయనకు దగ్గరగా రాగలం. ఇంకేది కూడా చేయలేము. మనం ఇంకేది చేసినా సరే ఆయనకు దగ్గరికి రాలేం. దేని ద్వారా కూడా ఆయనలో మన విశ్వాసం ఉండి వాక్యం చదువుకుని ఆయన దగ్గరగా రాకపోయినట్లయితే మనం ఏది చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా సరే అది వ్యర్థం. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యాకోబు 4:10 దీనిలో హంబుల్ యువర్ సెల్వ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని యొక్క దృష్టిలో మనము తగ్గింపు జీవితం కలవారమై ఉండాలా. మనకి ఎంత అందం ఉన్నా, మనకి ఎంత ఆస్తి ఉన్నా, మనకి ఎంత మంచి పేరున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఒక నాయకుడు అయినా సరే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా గర్వించవద్దు. మనకున్న అందాన్ని బట్టి, మనకున్న ఆ యొక్క తలాంతు, పాటలు పాడే తలాంతు, వాయిద్యాలు వాయించే తలాంతు, లేకపోతే చక్కని విద్య, లేకపోతే చక్కని ఉద్యోగం, లేకపోతే చక్కని ఆస్తి, చక్కని ఇల్లు, మనకి ఏది ఉన్నా సరే మనం గర్వించకూడదు. వాటిని బట్టి తగ్గించుకోవాలి. ఇవన్నీ ప్రభువు ఇచ్చారని ప్రభువుకే వందనాలు చెల్లించాలా. అయితే తగ్గించుకోవటం అంటే ఏంటి? మరొక విషయం ఉంది. అదేంటంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వర్తమానం మనకి అందినప్పుడు ఆ వర్తమానాన్ని అంగీకరించడానికి మన మనసులో ఉన్న ఆ యొక్క విషయాలు, దానిని మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంటే దేవుని వాక్యం మనకు చెప్పబడ్డది. ఆ యొక్క చెప్పబడిన వాక్యం మనము ఇది సత్యము అని అంగీకరించాలి. కారణం ఏంటంటే కొన్నిసార్లు మన యొక్క మైండ్లో, మన యొక్క మనసులో కొన్ని విషయాలు అలాగే నాటుకుపోతున్నాయి. అది వాక్యంలో లేకపోయినప్పటికీ ఆ యొక్క విషయాలు నాటుకుపోతున్నాయి మనసులో. ఇక మనం వాక్యంలో చూసినప్పటికీ, వాక్యంలో ఎవరైనా బోధించినప్పటికీ, ఎంత క్లియర్గా చెప్పినప్పటికీ వాటిని మనం నమ్మట్లేదు, పక్కన పెట్టేస్తాం. ఉదాహరణకి బాప్తీసం అంటే ఎలా తీసుకోవాలి బాప్తీసం అని ఒకసారి మనం చూసినట్లయితే, బాప్తీసం అన్నది యేసు ప్రభు మనకి మాదిరి చూపించారు. ఈ విధంగా నీటిలో ముంచటం బాప్తీసం తీసుకున్నారు ఆయన. అయితే మనం ఎన్ని వాక్యాలు ఆ యొక్క క్రొత్త నిబంధన నుంచి చూపించి, ఇదిగో యేసు ప్రభు వారు
నీటిలో ముంచడం బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం అంటే నీటిలో ముంచుట. అలాగే ఫిలిప్ గారు కూడా ఆయన ఆ యొక్క ఇథియోపియా నుంచి వెళ్తున్న రథం మీద వెళ్తున్న వ్యక్తికి నీటిలో బాప్తీసం ఇచ్చారు. అలాగే రకరకాలుగా మనకి అనేకమైన విషయాలు ఉన్నాయి ఇది నీటిలో ముంచడం బాప్తీసం కొరకు. అవన్నీ చూపెట్టినా సరే వారు ఏమంటారంటే, ఓ రైటేనండి, బాగానే ఉంది ఇది అంటారు. కానీ ఆ యొక్క వారు మాత్రం బాప్తీసం ఎలాగిస్తున్నారు? చిలకరింపే ఇస్తున్నారు. చాలా సంఘాల్లో, కొన్ని సంఘాల్లో ఇంకా చిలకరింపే ఇస్తున్నారు. వారు కూడా చిలకరింపే తీసుకున్నారు. బైబిల్లో మనం చెప్పినట్లయితే రైటేనండి, బైబిల్లో ఇదే ఉంది, మరి మీరు ఎందుకు చేస్తున్నారు ఇదంటే, అది అలాగే మా పూర్వీకుల కానించి అలాగే వచ్చేసిందండి, మా పితరుల కానించి, మా తాత ముత్తలత్తల కానించి అలాగే వచ్చేసిందండి, కనుక ఇంకా దాన్నే మేము అనుసరిస్తున్నాం. అంటే ఎప్పుడైనా సరే వాక్యంలో ఒక సత్యాన్ని మనం చూసినప్పుడు, దేవుడు మనకు చూపించినప్పుడు, పరిశుద్ధాత్ముడు చూపించినప్పుడు మనం ఏం చేయాలా? దానికి లోబడాలా. అది మనం తగ్గించుకోవటం అంటే ఆ యొక్క సత్యానికి మనం లోబడి, ఇది వరకు మనం నమ్ముతున్న విషయాలు వాక్యంలో లేకపోయినట్లయితే, వాక్యం ద్వారా అవి మనం పోలేకపోయినట్లయితే, అంటే వాక్యం ద్వారా మనం వాటిని సపోర్ట్ చేయలేం. ఉదాహరణకి ఈ విధంగా చిలకరింపు బాప్తీసం, అలాంటి దాన్ని మనం విడిచిపెట్టేసి వాక్యం ఇది ఉంది కనుక దీనినే చెయ్యాలి, మనం దీనినే చెయ్యాలి అని మనం దేవునికి లోబర్చుకోవాలి. ఇది మనకు కావాలి. ఈ కడవరి కాలంలో అనేక విషయాలు అయితే ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటంటే, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఆజ్ఞలు కాపాడక్కర్లేదు, ఆజ్ఞలు దేవుడు శిలువ మీద కొట్టేశాడు అనేవారు చాలామంది ఉంటున్నారు. అయితే యేసు ప్రభు చెప్పింది ఏంటి? నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొనాలా. యోహాను సువార్త 14:15. అలాగే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆ యొక్క ప్రకటన గ్రంథం 14:12 కాగా పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును, వాక్యాలు అంటే ఆజ్ఞలు కాపాడుచు యేసుక్రీస్తు యొక్క విశ్వాసం కలిగి ఉన్నారు. ఎవరు? పరిశుద్ధులు. వీరిని ఇంగ్లీష్లో సెయింట్స్ అంటున్నాం. అనగా కడవరి కాలంలో పరిశుద్ధులుగా మనం జీవించాలంటే యేసు ప్రభు విశ్వాసం కావాలంటే, యేసు ప్రభు నందు విశ్వాసం మనకు కావాలా, ఆయన ఆజ్ఞలు కాపాడాలా. కాబట్టి ప్రభువే చెప్పారు, మరి నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకోమను అని యోహాను సువార్త 14:15. ఇవన్నీ మనం చూపించినా సరే రైటేనండి, బాగానే ఉంది ఇక్కడ ఆజ్ఞల గురించి, మళ్ళీ మొదలుకు వచ్చేస్తున్నారు. అదేవిధంగా యోహాను సువార్త 5:3. 1 యోహాను పత్రిక 5:3 ఈ విధంగా ఉంది, ఆజ్ఞలు భారమైనవి కాదు. అంటే మరి ఆజ్ఞలు కొట్టేస్తే మళ్ళీ ఆజ్ఞల గురించి ఎందుకు చెప్తున్నారు యోహాను గారు కదా ఆఖరిగా ఉన్న అపోస్తలుడు, యేసు ప్రభుకి ఎంతో ప్రియమైన దగ్గరగా ఉన్న శిష్యుడు ఆయన. మరి యేసు ప్రభు శిలువ మీద కొట్టేసినట్లయితే మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు ఈయన వీటి గురించి? ప్రకటన గ్రంథంలో మరలా ఆఖరి గ్రంథంలో అని ఆలోచించినట్లయితే, ఓహో, ఆజ్ఞలు కూడా మనం పాటించాలా, కాపాడాలా అని మనం తెలుసుకుంటాం. అయితే ఆ విషయం మనం చెప్పినప్పటికీ దాన్ని చూచి నిజమేనండి ఆజ్ఞల గురించి ఇక్కడ కూడా రాశాడు ఈయన అంటున్నారే కానీ, వీటిని ఇది కూడా ప్రాముఖ్యత, మనం వీటిని చెయ్యాలా కడవరి కాలంలో. మనం అంటే ఎప్పుడైనా చేయాలి, ప్రతి తరంలో కూడా చేయాలా, ఈ కడవరి కాలంలో కూడా చేయాలి మనం అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. కానీ దాన్ని లోబడట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. కనుక తగ్గించుకోవటం అంటే ఏదో మనం ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆ చాప మీద కూర్చోవటం మాత్రమే తగ్గించుకోవటం కాదు. తగ్గించుకోవటం అంటే మనం ఇంతవరకు నమ్ముతున్న విషయాలు వాక్యంలో చూచి, ఆ వాక్యంలో అవి లేకపోయినట్లయితే, వాక్యంలో అవి ఇంకా తేడాగా అంటే విరుద్ధంగా ఉన్నట్లయితే, వాక్యంలో ఏముందో తెలుసుకుని దానిని పాటించాలా, దానిని అనుసరించాలి మనం. అప్పుడే మనం ధన్యులు అవుతాం. అదే రీతిగా మనకి దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఎటువంటి తేడాలు, డౌట్లు, అనుమానాలు తీరాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఆ యొక్క డిటర్మినేషన్ అంటున్నాం, అంటే నిగ్రహం కావాలి మనకి. తర్వాత ఆ యొక్క సహనం కావాలి, ఓర్పు కావాలి. అంటే కొంత టైం పడుతుంది, దానికి వెంటనే రాదు దానికి జవాబు మనకి. గలతీయులకు రాసిన పత్రిక 6:9 చూసినట్లయితే, మీరు మంచి చేయటానికి మీరు అలసిపోవద్దు, మంచి కార్యాలు చేయటానికి అలసిపోవద్దు. మంచి కార్యాలు చేయాలా. అలాగే వాక్యంలో మనకి ఏమన్నా డౌట్ వచ్చినట్లయితే, అనుమానం వచ్చినట్లయితే దాన్ని నివృత్తి చేసుకోవటానికి, తెలుసుకోవటానికి కాస్త సమయం పట్టవచ్చు, ఉదాహరణకు
ఆ యొక్క ఇంగ్లీష్లో ఫర్ ఎవర్ అంటున్నాం. అంటే ఈ యొక్క నిత్యాగ్ని లేకపోతే నరకం ఇక ఎల్లప్పుడూ ఉంటుంది అని చాలాసార్లు అనుకుంటున్నాం చాలామంది. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఉదాహరణకు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మనం 10వ వచనం నుంచి చూసినట్లయితే 10-11 వచనాల్లో అక్కడ ఇంక ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క అనీతిమంతులు అంటే దేవుని విసర్జించిన వారు అగ్ని దండనలో కాలుతూ ఉంటారు అని, నిత్యం కాలుతూ ఉంటారని ఉంది. అయితే నిత్యం అంటే ఇక యుగయుగాలు అలాగే కాలుతూ ఏడుస్తూ ఉంటారా అనే ప్రశ్న వచ్చేస్తుంది. అయితే తప్పకుండా చాలామంది నిజంగానే యుగయుగాలు ఇంకా అలా కాలిపోతూనే ఉంటారు, ఇంక దానికి అంతం లేదని చాలామంది చెప్తున్నారు. చూడటానికి వినటానికి కూడా భయంకరంగా ఉంటుంది అది. అయితే దాని గురించి కొంచెం ఓపిక పట్టి వాక్యంలో చూసినట్లయితే ఇది ఆ యొక్క నిత్యం అనే మాట బైబిల్ ఎలా వాడారు, ఫర్ ఎవర్ అంటున్నాం కదా, ఫర్ ఎవర్ అనే మాట ఎలా వాడారు అని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే దానిలో ఏముంది? ఉదాహరణకు మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 4వ వచనం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒట్టి ఉదాహరణ మీకు చెప్తున్నాను అంతే. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 4వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 28:4 ఏమనుంది? దావీదు గారు చెప్తున్నారు, దావీదు రాజు గారు, నన్ను నా కుటుంబంలో నుంచి ప్రభువు ఎన్నుకొని ఇశ్రాయేలీల మీద నిత్యము రాజుగా ఉండటానికి నన్ను నియమించారు. నిత్యము, ఫర్ ఎవర్. అయితే దావీదు గారు ఈ రోజున కూడా ఇంకా బ్రతుకుండి ఇశ్రాయేలీ దేశాన్ని పరిపాలిస్తున్నారా అంటే లేనే లేదు. చరిత్ర చెప్పేది ఏమిటి? దావీదు గారు వాక్యంలో ఉన్నది మనకి. దావీదు గారు దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించారు. ఆయన వృద్ధాప్యంలో చనిపోయారు. దాని తర్వాత ఆయన చనిపోకముందే ఆయన కుమారుడు సొలొమోన్ గారు రాజుగారిని ఆ యొక్క రాజుగా అభిషేకించారు. అభిషేకించిన కొలది కాలంలోనే చనిపోయారు. ఎవరు? దావీదు గారు. మరి ఇక్కడేమో నిత్యము రాజుగా ఉండటానికి నన్ను ఎన్నుకున్నారంటున్నారు. అయితే నిత్యం అంటే ఇది యుగయుగాల అంటే కానే కాదు. మరి ఆయన లేరు కదా, ఆయన పరిపాలించింది దాదాపు 40 సంవత్సరాలు అంతే. కనుక ఈ యొక్క నిత్యం అనే మాట మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా అంటే ఈ యుగయుగాలు ఇంకా అలాగే ఉంటుందంటే కానే కాదు. కనుక ఈ విధంగా మనకి బైబిల్లో కాస్త ఓపికతో నిగ్రహంతో మనం ఆ యొక్క వాక్యాలు ఒకటి చదివి నేర్చుకున్నట్లయితే మనకు వచ్చే ఆ యొక్క అర్థం ఏమిటంటే, ఓహో ఇది దుర్మార్గులందరికీ కూడా ఖచ్చితంగా అగ్నిదానం ఉంటుంది. కొంతకాలం వారు కాలుతారు, ఎంతకాలం అన్నది చెప్పబడలేదు. తర్వాత వారందరూ కూడా ఇక కాలి బూడిదైపోతారు. అప్పుడు దేవుడు క్రొత్త భూమిని సృష్టిస్తారు అనే విషయం మనకి ప్రకటన గ్రంథం 20 అధ్యాయాలు అర్థమవుతుంది. కనుక మరొక సందర్భం, విలియం మిల్లర్ గారు అనే దొరగారు మనకు చాలామందికి పరిచయం అంటే ఆయన గురించి చదివాము, విన్నాం. ఆ విలియం మిల్లర్ అనే దొరగారు ఆ యొక్క ఆర్మీలో క్యాప్టెన్. ఆయన ఆ యొక్క సైన్యంలో దానిలోనూ ఆ యొక్క యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన రిటైర్మెంట్ తీసేసుకుని అప్పుడు వ్యవసాయం చేసుకుంటూ అప్పుడు ఒక రోజున ఈ వాక్యాన్ని చూచారు. ఇది దానియేలు గ్రంథం. ఇది దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. అంతటా 2300 దినముల మట్టుకే అప్పుడు ఆలయపు తీర్పు తీర్చబడను. అంటే 2300 days in the sanctuary shall be cleansed అన్నారు ఇంగ్లీష్లో. అది చదివారు. చదివి దీనికి అర్థం ఏంటి, 2300 అంటే ఏంటి, తర్వాత ఈ యొక్క క్లెన్సింగ్ అంటే ఆలయ పవిత్రత అంటే ఏమిటి, దానిని నేర్చుకోవాలని అనేక మందిని అడిగితే ఎవరు కూడా నాకు తెలియదంటే నాకు తెలియదు అన్నారు ఆ రోజుల్లో. ఇది 1816లో జరిగింది. అయితే ఏ రీతికైనా సరే నేను దీన్ని తెలుసుకోవాలని ఆయన భీష్మించి ఎంతో నిగ్రహంతో ఏం చేశారు, చదవటం ప్రారంభించారు. రకరకాల దాని గురించిన వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నది ఒకే ఒక గ్రంథం ఆ రోజుల్లో. ఈ యొక్క దానియేలు గ్రంథం మీద వ్యాఖ్యానం ఐజాక్ న్యూటన్ గారు, ఆయన గొప్ప సైంటిస్ట్, మనందరికీ తెలుసు భౌతిక శాస్త్రంలో, ఆయన రాశారు ఆ రోజుల్లో వ్యాఖ్యానం. దానిలో కూడా ఈయనకి తృప్తికరంగా వివరం కనిపించలేదు. ఆయనే సొంతగా ఈ యొక్క చరిత్ర తక్కినవన్నీ కూడా చదివి నేర్చుకున్నారు. అది చదివి నేర్చుకోవటానికి దీని అర్థం నేర్చుకోవటానికి దానియేలు 8-14కి 2 సంవత్సరాలు పట్టేసింది. ఏకంగా 1816 నుంచి 1818 2 సంవత్సరాల కాలం పట్టేసింది ఆయనకి. దాన్ని విడిచిపెట్టలేదు. ఇక ఎంతో ఓపికతో, సహనంతో, పట్టుదలతో ఆయన నేర్చుకుని
దానిని వివరం తెలుసుకొని అప్పుడు అందరికీ బోధించడం మొదలుపెట్టారు. కనుక దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఏదైనా ఒక విషయం మనకు అర్థం అవ్వలేదనుకోండి, సాధారణంగా ఏం చేస్తాం, కాసేపు దాని గురించి ఆలోచించి దాన్ని విడిచిపెట్టేస్తాం. ఇంకెవరిని అడగం, దాని గురించి ఏమి మనం పరిశోధన చేయము, ఇంకేమీ ఎక్కువ చదవం, దాన్ని అలా విడిచిపెట్టేస్తున్నాం. మనం చాలాసార్లు మనం అందరం ఎక్కువ మంది అదే చేస్తాం. అయితే దాని గురించి నేర్చుకుని ఇతరులకు కూడా దాన్ని చెప్పడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చివరగా మనము చేయవలసింది ఏంటంటే, ఏదైనా సరే ఒక వాక్యము లేకపోతే ఒక అధ్యాయం మనకి కాస్త కష్టంగా ఉన్నట్లయితే, క్లిష్ట పరిస్థితి ఉన్నట్లయితే దానిని ఏ విధంగా నేర్చుకోవాలి. అపోస్తల కార్యాలు 17 అధ్యాయం 11వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 17:11. అపోస్తల కార్యాలు 17 అధ్యాయం 11వ వచనం మనకేమనుందంటే, ఆ యొక్క బోరియా లేదా బెరియా అన్నారు, ఆ యొక్క పట్టణవాసులు ఎంతో వారు యోగ్యులు. ఎవరికంటే ఈ యొక్క తెస్సలోనియ లేకపోతే తెస్సలోనియ పట్టణంలో ఉన్న వారికంటే కూడా, మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక, రెండో తెస్సలోనియకు రాసిన పత్రిక ఉన్నది కదా, అది తెస్సలోనియక అనే ఆ పట్టణం పేరు అనమాట. ఆ పట్టణవాసుల కంటే ఈ యొక్క బోరియా అనే ఆ యొక్క పట్టణవాసులు ఎంతో ధన్యులు, ఎంతో మంచివారంటే వారికి ఎంతో వాక్యాన్ని ప్రతిరోజు కూడా పరిశోధించి చదివి దాని గురించి తెలుసుకునేంత సహనము, ఓర్పు వారికి ఉన్నది. కనుక వారు ఎంతో ఓపిక గలవారని పౌలు గారు రాశారు. అలాగే యొక్క అపోస్తల కార్యాలు 15 అధ్యాయంలో 49వ సంవత్సరం, క్రీస్తు శకం 49వ సంవత్సరంలో వారికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, అన్యులుగా ఉన్నవారు వారు యేసుప్రభువుని అంగీకరిస్తే వారు బాప్తీసంతో పాటు పురుషులకు సున్నతి కూడా చెయ్యాలా లేదా అనే సమస్య వచ్చేసింది. కొంతమంది ఏమో తప్పకుండా సున్నతి చేయించుకోవాలి బాప్తీసం తీసుకుని, లేదా సున్నతి చేయించుకున్నప్పుడు బాప్తీసం తీసుకోవాలి, మొత్తానికి బాప్తీసం ఉండాలి, సున్నతి ఉండాలి, ఎవరికి? పురుషులకి అన్నారు. అప్పుడు ఈ విషయాన్ని పౌలు గారు ఈ యొక్క అపోస్తలుల దగ్గరికి తెచ్చినప్పుడు, పౌలు గారు విశ్వాసులందరూ కలిసి ప్రార్థించి వాక్యపు వెలుగులో దానికి జవాబిచ్చారు. వాక్యపు వెలుగులో ఏమని జవాబిచ్చారు? అన్యులు ఎవరైనా సరే ప్రభువుని అంగీకరిస్తే బాప్తిసం తీసుకుంటే చాలు, ఆ అన్యులు అయిన పురుషులు సున్నతి చేయించుకోక్కర్లేదు, ఇది యూదుల వలె అనేసి వారు తీర్పు చెప్పారు. అయితే ఆ తీర్పు చెప్పడానికి ఒక చరిత్ర మీద, లేకపోతే ఒక ఫిలాసఫీ మీద, లేకపోతే ఎవరో చెప్పిన విషయాల మీద ఆధారపడలేదు. దేని మీద ఆధారపడ్డారు? వాక్యము, పరిశుద్ధాత్మని నడిపింపు. పరిశుద్ధాత్మని నడిపింపు ఎలా వస్తుంది? ప్రార్థించినట్లయితే వస్తుంది, ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే, ప్రభువులో కనిపెట్టినట్లయితే వస్తుంది. కనుక ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ మనకు కూడా మన సిద్ధాంతాలు, లేకపోతే మనం చెప్పే విషయాలు, అవన్నిటికీ కూడా మనకి ఎటువంటి యొక్క సందేహం వచ్చినప్పటికీ, ఎటువంటి అనుమానం వచ్చినప్పటికీ, ఎటువంటి ప్రశ్న వచ్చినప్పటికీ దానికి మనము దేవుని సన్నిధిలో సహనంతో, ఓర్పుతో వెంటనే తెలుసుకోవటానికి కొన్నిసార్లు టైం పడుతుంది, కొన్నిసార్లు టైం పట్టవచ్చు అది తెలుసుకోవటానికి. విడిచిపెట్టేయద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టేయద్దు. కనుక మనం నేర్చుకుంటున్నది ఏంటి వారం అంతా కూడా? బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు తప్పకుండా ప్రతి వారికి చదువుతున్నప్పుడు లేకపోతే వింటున్నప్పుడు ఏదో డౌట్ వస్తుంది, ఏదో అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి తక్కిందంతా ఇంక సరిలేదు, ఇది విడిచిపెట్టేద్దాం, ఈ వాక్యం సరికాదు, వాక్యంలో చాలా తేడాలు ఉన్నాయంట. కొంతమంది ఈ విధంగా విమర్శిస్తూ ఉంటారు వాక్యాన్ని. ఇది క్రీస్తు విరోధులు, లేకపోతే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నవారు చాలా విమర్శలు చేస్తున్నారు. ఇగో బైబిల్లో ఆ తప్పు ఉంది, ఈ తప్పు ఉంది, రకరకాల విషయాలు వారు ఆ భూతద్దంలో చిన్నదాన్ని పెద్దగా చూపించి చేస్తున్నారు. మన విశ్వాసాన్ని విడిచిపెట్టేయద్దు. ప్రార్థనాపూర్వకంగా వాక్యపు వెలుగులో ఏ యొక్క ప్రశ్న వచ్చినప్పటికీ వాక్యాన్ని వాక్యంతో పోల్చి చదివి మనం నేర్చుకుని, సాధారణంగా అటువంటి అనుమానం ఎప్పుడైనా ఒక వాక్యంలో వచ్చిందనుకోండి, ఆ వాక్యాన్ని ముందున్న ఆ యొక్క అధ్యాయంలో ముందున్న కొన్ని వచనాలు, తర్వాత ఉన్న కొన్ని వచనాలు, దాన్ని కాంటెక్స్ట్ అంటాం. ఆ సందర్భాన్ని బట్టి మనం చదివినట్లయితే దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది. కొన్నిసార్లు దాని సందర్భం తెలియాలంటే దాని ముందు అధ్యాయం తర్వాత అధ్యాయం కూడా చదవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి కొన్ని గ్రంథాల్లో. అలా చదివినట్లయితే అప్పుడు పూర్తి అవగాహన వస్తుంది. ఒకే ఒక వాక్యాన్ని ఇలా తెరిచి చూసి అయ్యో ఇలాగుంది, ఇదేంటిది అనేసి అనుమానం వచ్చి దాన్ని మూసేయకుండా దీని సందర్భం ఏంటన్నది
ఆ అధ్యాయంలో చదివి నేర్చుకొని, ఒకవేళ దానికి ఇంకా మనకి క్లారిటీ, మనకి కొంచెం ఆ యొక్క పూర్తి అవగాహన లేకపోయినట్లయితే ఆ ముందు అధ్యాయాన్ని తర్వాత అధ్యాయాన్ని కూడా చదివినట్లయితే దానివల్ల ఎంతో మనకి మేలు కలుగుతుంది. అటువంటి ఈ కడవరి కాలంలో వాక్యాన్ని శంకించకుండా, మనం దేవుని శంకించకుండా, లేకపోతే దేవుని మీద లేకపోతే వాక్యం మీద మనం అనుమానం పెట్టుకోకుండా, ఇది దేవుని వాక్యం, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన కలిగిన వాక్యం. అయితే చిన్న చిన్న సమస్యలు తర్జుమా ద్వారా, లేకపోతే వారు కాపీ చేసినప్పుడు, లేకపోతే కొన్నిసార్లు ప్రింటింగ్లో చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ ఉండటం వాస్తవం, దాన్ని మనం గుర్తిస్తున్నాం. వాటిని మనము దేని వలన వచ్చింది అన్నది మనం చదివి నేర్చుకుని ఆ యొక్క అనుమానం వచ్చిన వారికి వివరిద్దాం. ఒకవేళ మనకు అనుమానం వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకుందాం. కారణం ఏంటి? ఇది దేవుని వాక్యం. వాక్యాన్ని వినటం వల్ల మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 10:17 రోమా 10:17 వాక్యం ద్వారా విశ్వాసం కలుగుతుంది. కనుక వాక్యం ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడొకట అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడొకట అసాధ్యం. విశ్వాసం ద్వారానే మనము దేవుడిస్తున్న ఆ ఉచితమైన రక్షణని అందుకోగలం. విశ్వాసం ద్వారా మాత్రమే ఆ ఉచితమైన దేవుడిచ్చే రక్షణని, ఆయన కృప ద్వారా ఇచ్చే రక్షణ అందుకోగలం. ఆ విశ్వాసం వాక్యం ద్వారా, వాక్యం చదవటం ద్వారా వస్తుంది. కనుక వాక్యాన్ని మనం చదువుకుని దానిలో ఎటువంటి సమస్యలున్నా లేకపోతే అనుమానాలున్నా వాటిని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వాక్యపు వెలుగులో తీర్చుకుని ప్రభువులో బలపడదాం. ప్రభు త్వరగా వస్తున్నారు. ప్రభు వాక్యం ద్వారా మనం బలపడి రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు వచ్చినప్పుడు రాకడలో ఎత్తపడదాం. ఒకవేళ ఇంకా మనకి ఈ లోకంలో ఆ యొక్క ఏ సేవకులు లేకపోతే ఏ యొక్క బైబిల్ ప్రొఫెసర్లు దానికి మనకి తృప్తికరమైన జవాబు చెప్పలేదనుకోండి, ప్రభు త్వరగా వస్తున్నారు కదా, తప్పకుండా పరలోకంలో మనకు వచ్చే ఆ యొక్క డౌట్లన్నీ కూడా దేవుడు తీరుస్తారు. మనకు అనేకమైన డౌట్లు ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి చాలా అనుమానాలు అంటే బైబిల్లో కాదు సమా, అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి జవాబు చాలాసార్లు నాకు దొరకటం లేదు. అప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు కదా, ఆయన్ని అడుగుదాం, ఆయనే తీరుస్తారు ఈ అనుమానాలన్నీ కూడా అనే ఆ యొక్క విషయం. కనుక అటువంటి కృప ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. ప్రభు రాకడలో ఎత్తపడతాం. అటువంటి కృప ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో నేను ప్రార్థిస్తాను మీ కొరకు. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. కడవరి కాలంలో జీవిస్తున్నాం మేము. మీరు త్వరగా వస్తున్నారు. మీరు రాకడలో ఎత్తబడి ఆ యొక్క కృప కొరకు మేము వేచి ఉన్నాం తండ్రి. మీ వాక్యంలో ఉన్న విషయాలు మేము అర్థం చేసుకొని ఆయన వాటిని నేర్చుకుని ఆయన ఎటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ వాటిని నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రార్థనాపూర్వకంగా మేము ఆయన నివృత్తి చేసుకుని మీకు యోగ్యమైన బిడ్డలుగా జీవిస్తూ ఇంకా మేము ఈ లోకంలో ఆయన మేము ఆ యొక్క అనుమానాలు తీరకపోయినట్లయితే మీరు త్వరలో వస్తున్నారు తండ్రి. మీ యొక్క సన్నిధిలో నాయన మీ దగ్గర నుంచి ముఖాముఖిగా అవన్నీ కూడా ప్రభు నేర్చుకోవటానికి నీ కృప మాకు దయచేయవలసిందని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారు, మీకు అందరికీ వందనాలు. ఇటువంటి ఒకవేళ ప్రశ్నలు ఉన్నట్లయితే ఆ యొక్క ఫోన్ నెంబర్కి, నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. లేకపోతే మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఆ వాక్య వెలుగులో మనం కొంత సమయాన్ని తీసుకొని చదివి వాటిని నేర్చుకుందాం. ఒకవేళ కొన్నిసార్లు మనం ఏ మానవుడు చెప్పినా సరే కొంతమందికి ఇంకా వారికి తృప్తి ఉండదన్నమాట. దీనికి నాకు కావాల్సిన జవాబు రాలేదండి అంటారు ఏకంగానే. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే విశ్వాసాన్ని విడిచిపెట్టేయద్దు. ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రాజ్యంలో సమస్తమైన అనుమానాలు లేకపోతే ఆ యొక్క నీకున్న డౌట్లన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ప్రభు యొక్క కృప కొరకు జీవిద్దాం. వచ్చే వారం ఆఖరు పాఠంలో మనం కలుసుకోబోతున్నాం. ఈ యొక్క త్రిమాసానికి ఆఖరు పాఠం 13వ పాఠం. అంతవరకు ప్రభు యొక్క శాంతి, ఆయన కృప, ఆయన కాపుదల మనకు అందరికి కూడా అనుగ్రహించగాక. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికి వందనాలు. నా కొరకు ప్రార్థించి మీ కొరకు కూడా ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ.